సార్ ఒక 50 మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకుని మన జీవితంలో సగ భాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నం అన్నా చేశాడా? అసలు జరుగుతున్న మన దేశంలో మన అక్కలు, మన చెల్లెలు, మన కూతురు బయటకెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ బయట ఉంటున్నాం? బిక్కుబిక్కుమంటే ఎందుకు ఉంటున్నాం? అరే అలా అడవుల్లోకి బాంబులు పెద్దది అడవుల్లోకి వెళ్తున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటకు వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్డుల్లోను, బస్ స్టాపుల్లోను, బస్సుల్లోను, పోస్ట్ ఆఫీసులోను, ఆఫీసుల్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడన్న భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? మాతృదేవ భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది సార్. ఇదే దేశంలో రావణాసుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లి నెత్తికెళ్ళాడని కోతులతో కలిసి వాటి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి మనం ఏమి నేర్చుకోవాలి సార్? ఒక ఆడదాన్ని కొంగులాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కలు చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడాలని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసర్లు, సెక్యూరిటీలు, సెక్రటరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనసభ్యంగా నాగరికంగా బతకటం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోని అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడడానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కనీ పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడలని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దపాల శిక్ష చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్, బడిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్, అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్.